హన్మకొండ జిల్లాలోని ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సౌకర్యాల లేమి, అధ్యాపకుల నిర్లక్ష్యంపై విద్యార్థులు కన్నెర్ర చేశారు. క్లాసులు చెప్పకుండా లెక్చరర్లు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కనీసం తాగడానికి నీరు, టాయిలెట్ సౌకర్యం కూడా లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులతో మా ఏఎన్ఎన్ ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. హన్మకొండలో ఉన్నటువంటి కాకతీయ డిగ్రీ కాలేజ్ వద్ద అయితే విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమకు ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు సరిగ్గా లేవంటూ, అదేవిధంగా బయట నుంచి అవుటర్స్ వచ్చి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అయితే వారైతే ఈరోజు ప్రిన్సిపల్ ఛాంబర్ ఎదుటైతే ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం మనం విద్యార్థులతో మాట్లాడితే అసలు ఏంటిది, వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రధానంగా ఎలాంటి సమస్యలతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాలపై మనతో విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడడం. చెప్పండి, అసలు ఏంటి ఈరోజు ఆందోళన చేయడానికి కారణం ఏంటి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? మేము ఆందోళన చేయడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా మా మీడియా మిత్రుల సోదరులకు అందరికీ నమస్కారం. దాదాపు 60 సంవత్సరాల చరిత్ర, ఘనమైన చరిత్ర ఉన్నటువంటి కాకతీయ ప్రభుత్వ అటానమస్ కళాశాల ఇది. యూనివర్సిటీ సబ్ క్యాంపస్ ఆర్ట్స్ కాలేజ్ తర్వాత చాలా పెద్ద కళాశాల, ఎంతో మహోన్నతమైన చరిత్ర ఉన్నది కళాశాలకు. ఈరోజు ఈ కళాశాల సమస్య వల్ల కొట్టుమిట్టాడుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేము ఈరోజు ధర్నా చేయడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే, కళాశాలలో ఇక్కడ కూడా తాగునీరు లేవు, అదేవిధంగా ప్రతి బాత్రూంలో ఎక్కడ కూడా చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. చాలా అధ్వానమైన స్థితిలో ఒక కూలిపోయే శిథిలావస్థలో ఉన్నటువంటి బాత్రూంలో మన కళాశాలలో దర్శనమిస్తాయి. అదేవిధంగా వర్షాకాలం వస్తే ఏ రూమ్లోకి వెళ్ళినా కానీ మొత్తం నీళ్లు కూర్చే పరిస్థితి ఉంది. అసలు ఈ బిల్డింగ్ డిస్మాండిల్ చేయాలని చెప్పి చాలాసార్లు మేము చెప్పినాం. సార్ కొత్త బిల్డింగ్ కట్టేయండి సార్ అని కూడా విన్నో సార్ వినతి పత్రం ఇచ్చిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కట్టేయాలని. కానీ ఇంతవరకు ఏ చేంజ్ తీసుకురాలేదు. ప్రిన్సిపాల్ మారుతూ ఉన్నారు, లెక్చరర్లు మారుతూ ఉన్నారు, అదేవిధంగా ఎన్నో మారిపోతున్నాయి. కానీ కాలేనటువంటి సమస్యలు మాత్రం ఏ విధంగా ఒక్క ఇంచు కూడా మారట్లేదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా అమ్మాయిలకు ఎక్కడ కూడా వాష్రూమ్లో నీళ్ళు వస్తలేవు, వాష్రూమ్స్ లేవు. అబ్బాయిలకైతే అసలు మొత్తానికి వాష్రూమ్స్ లేవు. ఉన్న వాష్రూమ్ కొద్ది అరకూర వాష్రూమ్లలో మొత్తం పాములు, తేళ్లు, చెత్తాచెదారంతో నిండిపోయింది. చుక్క తాగునీరు లేదు. క్లాస్ రూమ్లు చదువుకోవడానికి సరిపడా క్లాస్ రూమ్ లేక 2 షిఫ్ట్లు నడిపిస్తారు. ఆ 2 షిఫ్ట్లలో కూడా మొత్తానికే అసలు క్లాసు జరిగిన పరిస్థితులు ఉన్నది. ఉన్నారు ఒక 4-5 క్లాసులలో 2 క్లాసులు కూలగొట్టి సెమినార్లు చేస్తారు. ఇది చాలా దుర్మార్గమైన విషయము. ఎందుకంటే ఒక మంచి క్లాస్ రూమ్లో అసలు సరిపోయిన క్లాస్ రూమ్లో ఇప్పుడు ఏదో అరకొర నడిపిస్తుంటే దానిలో 2 కూలగొట్టి సెమినార్లు చేస్తే విద్యార్థులు ఏడిపోయి చదువుకుంటారంటే మీద రేకుల చెల్ల చదువుకోమని చెప్పి ఒక దుర్మార్గమైన పరిస్థితిగా ప్రిన్సిపల్ సార్ మాట్లాడుతూ ఉన్నాడు. మీ వెంటనే విద్యార్థులకు ఏదైతే బీకామ్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ విద్యార్థులు చెప్తున్నారు అంటే లెక్చరర్స్ కూడా సరిగ్గా పాఠాలు చెప్పడం లేదు, అసలు పాఠాలకే రావడం లేదంటూ వారు చెప్తున్నారు. ఏంటి ఈ విషయాన్ని కూడా విద్యార్థులు ప్రతిసారి దృష్టి తీసుకొస్తున్నారు. మన విద్యార్థి సంఘాల నాయకులు దృష్టి ప్రిన్సిపల్ సార్ దృష్టి కూడా తీసుకుపోయినాం. మేము ఇంతవరకు వారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని కుంభకోణం జరుగుతాయి ఈ కాలేజీలో. కాబట్టి వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతవరకు చాక్ బీచ్ పట్టని లెక్చరర్లు, ప్రొఫెసర్లు కూడా ఈ కాలేజీలో ఉన్నారంటే చాలా బాధాకరమైన విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇది అధికారుల దృష్టికి పోవడం లేదు, ఎందుకంటే లక్షల జీతాలు తీసుకుంటారు ఇలాంటి గవర్నమెంట్ లెక్చరర్స్. వారికి చెప్పకపోవడం వల్ల, అంటే అధికారుల దృష్టికి తీసుకోవడం వారు పట్టినట్టు చూస్తున్నారు. ఈరోజు మనం ఏంటంటే ముఖ్యంగా అధికారుల దృష్టి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సారు వీళ్ళంతా ఒక వ్యవస్థ లెక్క నడిపిస్తారు. దీన్ని ఏంటంటే ఎవరు వచ్చినా రాకపోయినా ఏదైతుంది సార్లు మొత్తం తిరిగి ఫోకస్. మీరు సాయంత్రం పూట చూడండి సోదరులారా, సాయంత్రం పూట రాగానే 4, 5, 3 కాగానే మొత్తం సార్లు ఫోన్లు పట్టుకొని వాడడం. అంటే ఏటు పోతుంది కాలేజు, ఎటు సైడ్ పోతుంది? విద్యార్థులు క్లాస్ రూమ్లో దాదాపు 6,000 మంది ఉన్నాయి కాలేజీలో, కనీసం రోజు ఒక 300 మంది రారు. అంటే ఎటు పోతుంది? ఈ కాలేజీలో తాగినోడు వస్తాడు, సిగరెట్ తాగడానికి వస్తాడు, మూత్రం పోయడానికి వస్తాడు. అంటే కాలేజీ ఒక మలమూత్ర విసర్జనకు అడ్డాగా మారిపోయింది, తాగుబోతులకు అడ్డాగా మారిపోయింది. ఒక వాచ్మెన్ లేడు, ఒక యూనిఫామ్ లేదు, ఒక ఐడెంటిటీ కార్డు లేదు, ఏం లేని పరిస్థితులు. అంటే ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కానీ ప్రిన్సిపల్ పట్టడానికి ఏసీ రూమ్లో కూర్చొని కాలేజ్ కాలేజ్ కొని చెప్తావు, మీ విద్యార్థులకు మీరు భయపట్టిస్తావు అన్నాడు. మీరు చెప్పండి, అసలు అమ్మాయిల పరంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ కాలేజీలో? అంటే అవుటర్స్ నుంచి ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయి? అందరూ అమ్మాయిలు ఇక్కడ చుట్టుపక్కల ఎవరు ఉండరు. వేరే డిస్టిక్ వాళ్ళు, వేరే మండలం నుండి చాలా జర్నీ చేసి వస్తున్నారు. ఎందుకంటే డిగ్రీ కళాశాల కాబట్టి కొన్ని డిస్టిక్ నుండి వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ముఖ్యంగా ఇప్పుడు కొన్ని 100 మంది ఉన్న ఈ కాలేజీలో ఒక 3 వాష్రూమ్ల కన్నా ఎక్కువ లేదు. దురదృష్టం ఏంది అంటే 3 వాష్రూమ్ల కన్నా ఎక్కువ వాష్రూమ్సే లేవు. అట్లా అంటే మళ్ళీ ఇప్పుడు వేరే కాలేజ్ నుండి ఇక్కడ సెంటర్ పడి వచ్చే అమ్మాయిలు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు వాష్రూమ్స్ లేవు, మాకు లేవు. ఏదో బిల్డింగ్ కూలగొట్టి బిల్డింగ్ కట్టిస్తున్నారు. మహిళలకు అతి ఎక్కువ ఇంపార్టెంట్ అయిన వాష్రూమ్నే కట్టించే అంత సిచ్యువేషన్లో లేని కళాశాలలో మేము చదువుకుంటున్నాం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే గేట్ ఎప్పుడూ తెరిచే ఉంటుంది. మరి కాలేజీకి చదువుకునేటోళ్ళు ఎవరు వస్తున్నారు, ఎవరేంది, అసలు ఎందుకు వస్తున్నారు అనే ఒక చర్య తీసుకునే సిచ్యువేషన్లో కూడా లేదు కళాశాల. ఏంది అంటే అడిగితే ఇప్పటికీ 2-3 సార్లు మేము సారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. చేస్తా అని అంటున్నారు. కానీ అది దానికి ఆలోచన జరగట్లేదు, దానికి ఏం అని స్టేట్మెంట్ రావట్లేదు, ఏం మాకు అసలు ఆన్సరే లేదు. అట్లని మేము క్యాన్ వాటర్ తాగడానికి వాళ్ళు తిని వచ్చి చేతులు కడుక్కునే వాటర్ మేము తాగుతున్నాం.
అవే వాటర్ తాగుతున్నాం. దాని చుట్టూ పాకురు పట్టి, ఆ సింకు చుట్టూ పాకురు పట్టి, ఆ వాటర్ పట్టిన నీళ్ళనే మేము నోట్లో పోసుకొని తాగుతాం. అంటే అంత దృష్టికి తీసుకెళ్ళినాం. ఒక బయటికి పోతే 20 రూపాయలు పెడితే వాటర్ బాటిల్ వస్తాయి. గిన్ని వందల మంది ఉన్న దగ్గర ఒక వాటర్ ప్లాంటే కరెక్ట్ లేని సిచ్యువేషన్లో ఉన్నాం. ఒక వాష్రూమ్స్ లేవు, వాటర్ ప్లాంట్ లేవు, సార్లు వస్తలేవు, క్లాస్ రూమ్స్ లేవు. ఇట్లాంటి సిచ్యువేషన్లో మేము బతుకుతున్నాం. కాబట్టి ఇది బయట నుంచి ఏమైనా వ్యక్తులు వచ్చి ఏమైనా ఇబ్బందులకు గురి చేశారు? వ్యక్తులు వచ్చి ఇబ్బందులకు తాగొచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వచ్చేది మహిళలు ఎక్కడెక్కడ నుండో తల్లిదండ్రులు నమ్మి పంపిస్తున్నారు కాలేజీకి. నమ్మి పంపిస్తుంటే సార్ వాళ్ళు కానీ, అక్కడున్న సిబ్బంది కానీ, వర్కర్స్ కానీ మరి ఎవరు వస్తున్నారు, వీళ్ళకి ఐడెంటిటీ కార్డు ఉన్నదా, వీళ్ళు కాలేజీకి ఎందుకు వస్తున్నారు, వీళ్ళు ఏంది అనేది ఇంతకుముందు కూడా చాలా జరిగినాయి కాలేజీలో. ఇట్లా జరిగినా కూడా మేము సార్ ఉండి స్థానికంగా ఉండి చూసిన చర్యలకు కూడా దాన్ని ఎటువంటి ఆలోచన లాంటివి తీసుకోలేదు. అట్లాంటి వాటికి మేము ఏం చేయాలి, ఇంకేం చేయాలి, ఎన్నిసార్లు దృష్టికి తీసుకుపోవాలి, ఇంకా డెమోక్రసీక్ అనేది ఇంకా అప్డేట్ కాదు. సమస్యలపై మీరు అధికారులకు అదే ప్రిన్సిపల్ దగ్గర తీసుకువెళ్ళారు ఇంత ముందు ఏమైనా? తీసుకెళ్ళి పేపర్లు కూడా అయిపోతాయి, అన్నిసార్లు తీసుకుపోయినాం. ఎందుకు మీ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదంటే? సమస్య ఎందుకు అవుతుంది, ఇంకొద్ది రోజులు అయితే అవుతుంది, ఇంకోసేపు అయితే అవుతుంది అని కొద్ది రోజులు కొన్ని సంవత్సరం కూడా అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఆల్రెడీ సెకండ్ ఇయర్ పోతాళ్ళు, ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఆల్రెడీ సెకండ్ సెమ్ వస్తుంది. ఇంకా విద్య పరంగా కూడా ఫీజెస్ పరంగా కూడా చాలానే ఉన్నది. మేము అది కూడా చెప్పాము. అది ఈ యూనివర్సిటీ ఫీజు కన్నా అటానమస్ ఫీజే, ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయినా 7 సబ్జెక్టులు పోయినా అదే ఫీజు కట్టిస్తారు. మాకు అటానమస్ ఏం ఫలితం కూడా జరగలేదు. అట్లా ఎవరు లోపలికి వెళ్తున్నారు, క్లాసులు చెప్తున్నారు, లేదా టైంపాస్ చేస్తున్నారు, వస్తున్నారు. ఇట్లాంటివి చాలా మేము తీసుకొని పేపర్లు ఏమన్నా అంటే సార్ అంటాడు కదా, పేపర్ స్టేట్మెంట్ రాసేయండి, లెటర్ రాసేయండి. అట్లాంటి లెటర్లు, అట్లాంటి స్టేట్మెంట్లు ఎన్నో ఈ మధ్యకాలంలో ఎన్నోసార్లు ఇచ్చినాం. దానికి ఎటువంటి చర్య రాలే, దానికి మేము ఏం చేయలేము. ఇది విద్యార్థులు చెప్తున్న విషయం. ఈ గవర్నమెంట్ కాకతీయ డిగ్రీ కాలేజ్లో సదుపాయాల విషయానికి వస్తే ఇలాంటి సదుపాయాలు లేవంటూ వారైతే చాలా రోజుల నుంచి ప్రిన్సిపాల్ దగ్గర తీసుకుపోయినా ఇలాంటి చర్యలు అయితే లేవంటున్నారు. అదేవిధంగా మహిళలకు అది ఇక్కడ ఉన్నటువంటి బాలికలు ముఖ్యంగా అది వాష్రూమ్స్ అనేది ముఖ్యం, కానీ అవి కూడా అందుబాటులో లేవంటూ అయితే వారు చెప్తున్నారు. వాటర్ సదుపాయం సరిగ్గా లేదు. అవుటర్స్ బైక్స్ అయితే ఇబ్బందులకైతే మహిళలను, ఇక్కడ ఉన్నటువంటి బాలికలను ఎవరైతే చదువుకుంటున్నారో ఆ బాలికలను అదర్స్ వచ్చి గంజాయి కొట్టి అయితే వారైతే ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అయితే ఈ రోజు అయితే వారు ప్రిన్సిపల్ ఛాంబర్ ముందైతే ఆందోళన చేపట్టిన కార్యక్రమం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్తో మౌనిష్, NN న్యూస్, వరంగల్.